వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. ఇప్పటి వరకు తగ్గట్లుగా పెద్ద సభనో పబ్లిక్ మీటింగో నిర్వహించలేదు. అప్పుడప్పుడు అధినేత పర్యటన తప్ప వైసీపీ బౌన్స్ బ్యాక్ అయ్యేంత గొప్పగా ఏ సమావేశం పెట్టలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల మూమెంటం స్టార్ట్ అయింది. ఇదే టైంలో టీడీపీ మహానాడును ఓ రేంజ్లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా వైసీపీ వేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఫ్యాన్ పార్టీ భారీ బహిరంగ సభ పెట్టేందుకు రెడీ అవుతోందా? ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు వైసీపీ బిగ్ స్కెచ్. భారీ బహిరంగ సభతో గ్రౌండ్లోకి దిగే ప్లాన్. మహానాడుకు ధీటుగా వైసీపీ ప్లాన్ అంటూ టాక్. పవర్ కోల్పోయి రెండేళ్లయింది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఇప్పటి నుంచి గ్రౌండ్లో ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేసుకుంటుందట వైసీపీ. ఇందులో భాగంగా త్వరలోనే భారీ బహిరంగ సభతో ప్రజల దృష్టిని ఆకట్టుకోవడంతో పాటు ఆ మీటింగు నుంచే సమరశంఖం పూరించేలా వ్యూహరచన చేస్తోందట. అయితే ఈ 2 ఏళ్ల టైంలో ఏపీ పొలిటికల్ పిక్చర్ పై వైసీపీ హడావుడి పెద్దగా కనిపించలేదు అన్నది ఓపెన్ సీక్రెట్. ఆ పార్టీ అధినేత జగన్తో పాటు మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీపై అటాక్ చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి యాక్టివిటీ లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు. క్యాడర్ నిరాశలోనే ఉండిపోతున్న పరిస్థితి. విపక్షంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా బౌన్స్ బ్యాక్ కోసం స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్తో ఫీల్డ్లోకి దిగింది లేదు. జగన్ వైట్ అండ్ సీ అన్నట్లుగా ఉన్నారు అన్న చర్చ జరుగుతోంది. అధినేత జనంలోకి వెళ్లకపోవడంతో లీడర్లు కూడా సైలెంట్గా ఉండిపోతున్నారు. క్యాడర్ను పట్టించుకున్న నాథుడే లేడు అన్నట్లు అయిపోయిందట పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు విపక్షంలో కూడా క్యాడర్ గోడును పట్టించుకోవడం లేదని క్యాడర్ రగిలిపోతోందట. అయితే ఇన్నాళ్లు అధికారంలోకి వచ్చిన పార్టీకి టైం ఇచ్చారని అనుకున్నా ఇంకా వైసీపీ దూకుడు పెంచకపోవడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ పొలిటికల్ గ్రౌండ్ను కూటమికి ఫ్రీగా వదిలేసిందన్న టాక్ నడుస్తోంది. దాంతో కూటమికి ఎదురే లేదన్న రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. చర్చ అంతా కూటమి వైపు నుంచే సాగుతోంది. విపక్షం అసెంబ్లీలో లేదు, ప్రజల్లో లేదు అన్నది కూటమి వాదన. ఈ పరిస్థితి ఏర్పడడానికి వైసీపీ అధినాయకత్వం తీరే రీజన్ అన్న టాక్ నడుస్తోంది. టీడీపీ మాత్రం ప్రతి ఏటా మహానాడును పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తోంది. ఇది పార్టీ క్యాడర్లో ఎక్కడా లేని జోష్ను నింపుతోంది. ఈసారి నెల్లూరులో టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే టీడీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా వేసింది. దాంతో పదవులు అందుకున్న వారంతా మరింత జోష్లో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ రీఛార్జ్ అవుతూ స్థానిక ఎన్నికలకు ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది. మరోవైపు వైసీపీ శిబిరం ఇంకా నిరాశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ ఈక్వేషన్, ఎన్విరాన్మెంట్ను గమనిస్తున్న వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ క్యాడర్లో కూడా జోష్ నింపేందుకు పకడ్బందీ ప్లాన్స్ సిద్ధం చేస్తోందట. అప్పుడెప్పుడో 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు వేదికగా ప్లీనరీని నిర్వహించింది వైసీపీ. ఆ తర్వాత 4 ఏళ్లుగా పార్టీ పండుగ అంటూ ఏదీ లేదని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు పొలిటికల్ పిచ్ కి దూరంగా ఉంటూ వస్తున్న వైసీపీ ఇప్పుడు క్యాడర్లో ఉత్సాహం పెంచి గ్రౌండ్లోకి దిగేందుకు పెద్ద ప్లానే చేస్తోందట. టీడీపీ మహానాడు తరహాలో వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్ స్టార్ట్ అయిందట. సాధ్యమైనంత తొందరగానే భారీ బహిరంగ సభతో బిగ్ సౌండ్ చేసి పబ్లిక్ దృష్టిని ఆకర్షించడంతో పాటు క్యాడర్లో జోష్ పెంచేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ నడుస్తోంది. పార్టీ బూత్ లెవెల్ కమిటీల నియామకం పూర్తి కాగానే రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలే టార్గెట్గా అటు టీడీపీ, ఇటు వైసీపీ వ్యూహరచన చేస్తున్నాయి. అయితే విపక్షం కంటే అధికార పార్టీ ఒక్కడుగు ముందే ఉంది.
కాస్త లేటుగా మేల్కొన్న వైసీపీ లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అక్కడ నుంచి జిల్లాల పర్యటనపై జగన్ ప్రకటన చేస్తారని అంటున్నారు. ఆ తర్వాత పాదయాత్ర ప్లానింగ్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. టీడీపీకి ధీటుగా వైసీపీ వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.